మన తెలుగు వాళ్ళు వస్తే ఇక్కడ మీరు ఏమైనా స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తారా? అఫ్ కోర్స్ తప్పకుండా అండి. మనకి మన వాళ్ళు అంటే అది డెఫినెట్గా ఒక తెలుగు వాళ్ళని కాదు, ఒక ఇండియన్ అంటేనే ఒక సంతోషం ఏర్పడుతుంది. తెలుగు వాళ్ళంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్గా మన తెలుగు వాళ్ళు వస్తే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు చెప్పినట్లు ఈ మసాజ్ థెరపీ ఫేషియల్స్ ఎందుకు ఎక్కువ అయ్యాయంటే, మసాజ్ థెరపీ ఎస్పెషల్లీ ఇట్స్ ఎ స్ట్రెస్ టు రిలీవ్ ద స్ట్రెస్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఏమవుతున్నాయంటే టోటల్ కంట్రీలో, ఈవెన్ ప్రపంచంలో రాజకీయాల వల్ల కానివ్వండి, డిఫరెంట్ థింగ్స్ హ్యాపెనింగ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ స్ట్రెస్. ఆ స్ట్రెస్ రిలీవ్ చేసేదానికి ఒక థెరపీ అది మసాజ్ థెరపీ. నేనేం రికమెండ్ చేస్తానంటే, ఎవరికైనా ఒకసారి మమ్మల్ని కలిస్తే, మా అడ్మిషన్ పీపుల్ని కలిస్తే, మిమ్మల్ని అసెస్ చేసి మీకు ఏ ప్రోగ్రామ్ అయితే బాగుంటుంది, అది వెరీ ఇంపార్టెంట్ అండి లైఫ్లో. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా ఫస్ట్ మిమ్మల్ని మీరు అసెస్ చేసుకొని, సెల్ఫ్ అసెస్ చేసుకొని మాతో మాట్లాడి ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాత మిమ్మల్ని మేము రైట్ ప్రోగ్రామ్కి అసైన్ చేయగలము. అప్పుడు మీరు సక్సెస్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ మా సక్సెస్కి ఈరోజు ఒక ఫార్ములా. మీరు అందరికీ ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగారు ఇప్పటి వరకు జరిగిన వాటి? అందరికీ కనీసం ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ లేదనేది లేదు. ఎందుకంటే నేను చెప్పే డేటా కాదు ఇది. మేము యాజ్ ఏ యునైటెడ్ స్టేట్స్ అక్రెడిటెడ్ కాలేజ్ కావాలన్నా మేము సిపిఎల్ డేటా అంటారు, కంప్లీషన్ ప్లేస్మెంట్ అండ్ లైసెన్షియర్ డేటా, అది సబ్మిట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన డేటా 100% ఎవ్రీ ప్రోగ్రాంలో ఒక్కరికి కూడా జాబ్ లేదు అనేది లేకుండా చేశారు. ఎందుకంటే నేను ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి వాల్యూ ఉందా, బయట జాబ్స్ ఉన్నాయా, ఉంటేనే నేను ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాను నా కాలేజ్లో.